నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో విషాదం నెలకొంది. గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన 3 ఏళ్ల బాలుడు అశ్విన్ ఈ రోజు ఇంటి సమీపంలోని ఒక కందకంలో శవమై కనిపించాడు. వారం రోజులుగా పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. చివరకు విగత జీవితగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆడుకుంటూ వెళ్లిన బాబు మరణించడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా భాగ్యనగర్ కాలనీలో విషాదం నెలకొంది. గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ 3 ఏళ్ల బాలుడు అశ్విన్ అదృశ్యమయ్యాడు. ఈరోజు ఆ బాబు ఇంటి ముందు సమీపంలో ఉన్న కందకంలో శవమై కనిపించారు. వారం రోజులుగా పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. చివరకు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆడుకుంటూ వెళ్లిన బాబు మరణించడంతో కాలనీలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వారం రోజులుగా పోలీసులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్రంగా కూడా బాబు ఆచూకీ కోసం గాలింపులు చేపట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడా బాబు ఆచూకీ లభించలేదు. అయితే ఆడుకుంటూ వెళ్లిన బాబు ఇంటి సమీపంలో ఉన్న కందకంలో విగత జీవిగా పడి ఉండడం గుర్తించిన కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.